అవ్వదు. అందుకని నేను మీకు దివ్య చక్షు అని ఇస్తానని చెప్పేసి చెప్తారనమాట. అంటే మన చర్మ చక్షు పైన దివ్య చక్షు, దానిపైన ప్రేమ చక్షు. సో విరాట రూపాన్ని చూడ్డానికి మనం మన చర్మ చక్షు నుంచి దివ్య చక్షునికి వెళ్ళాలి కంపల్సరీ. కానీ అర్జునునికి ప్రేమ చక్షు ఉన్నందుకు వల్ల ఆయనకు కూడా ఈ విరాట రూపం గురించి ఎక్కువ అర్థం అవ్వదన్నమాట. అందుకని ఆయన ప్లాట్ఫామ్ ని కిందికి దించారనమాట. ప్రేమ చక్షు నుంచి దివ్య చక్షు దగ్గర తీసుకొని వచ్చారు, ఇవన్నీ చూడ్డానికి అని చెప్పేసి. ఎందుకంటే ఒక ప్రేమ భక్తుడు ఎందుకంటే ఒక ప్రేమ భక్తుడు భగవంతుని యొక్క విరాట రూపం చూసినప్పటికీ కూడా ఆయనకు కేవలం భగవంతుని యొక్క మాధుర్యమే అర్థమవుతుంది కానీ ఇంత గొప్ప గొప్పదనం గురించి అర్థం అవ్వదన్నమాట. అందుకని ఈ గొప్పదనాన్ని అర్థం చేసుకోవడానికి భగవంతుడు ఆయనకి ప్రేమ చక్షు నుంచి కిందికి తీసుకొని వచ్చారనమాట, దివ్య చక్షుని ఇచ్చారనమాట అని చెప్పేసి చెప్తారు. సో అర్జునుడికే అర్థం అవ్వనిది, అంత గొప్ప గొప్ప భక్తులకు అర్థం అవ్వనిది మనకేం అర్థం అవుతుంది కదా. సో